తనను ఎవరు తిట్టినా దూషించినా ఏమీ అనడట. కానీ తన భక్తులను ఎవరైనా దండించినా దూషించినా ఏమాత్రం సహించడు స్వామి. ఒకసారి వేంగమాంబ తన కుటీరంలోని పెరటిలో కూర్చొని ఆనంద నిలయ విమానాన్ని తదేకంగా చూస్తూ ధ్యాన నిమగ్నమవుతుంది. అలాంటి స్థితిలో పక్కింటిలోని అకారం దీక్షతులు మరియు బంధుజనాలు భోజనం ముగించుకొని ఎంగిలి విస్తర్లు వేంగమాంబ తులసివనంలో విసిరివేస్తారు. ఆ ఎంగిలాకులు ధ్యాన నిమగ్నమైన వేంగమామపై పడ్డాయి. ధ్యానం భగ్నమైంది. వెంకటేశుడు వేంగమామను ఆవహించాడు. అంతే, ఎర్రబడ్డ కళ్ళతో, ఓరి పాపి, నేటితో నీ వంశం సరి, సమూలంగా నీ వంశం నాశనమవుతుందిగాక అని శపించింది. ఎక్కడి వారక్కడ రక్తం కక్కుకుంటూ నిర్జీవులవుతుండగా వారిలో అర్చుకుల కుమారుడొకడు వేంగమాంబను శరణు వేడి రక్షించమని ప్రాధేయపడతాడు. అప్పుడు శాంతించిన వేంగమాంబ, ఇప్పటి నుండి నీ వంశంలో ఒక్కొక్కరు మాత్రమే మిగులుగాక అని శాప తీవ్రతను తగ్గించింది. ఆ విధంగా భక్తులకు అండగా ఉండి రక్షించుకోవడంలో శ్రీనివాసుడు ఎప్పుడూ వెనకాడడు.